నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. బోరుగడ్డ అనిల్ 500 మందితో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ని ముట్టడించాలని చెప్పి ఒక సడన్ సర్ప్రైజ్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ బోరుగడ్డ అనిల్ని అసలు ప్యాలెస్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డిని కనీసం కలవడానికి కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇలాంటి తరుణంలో మొన్న రోడ్ ఎక్కిన బోరుగడ్డ అనిల్కి ఎక్కడా కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి దో ప్యాలెస్ లో ఉన్నా కూడా కనీసం లోపల పిలిపించి మాట్లాడలేదు. సో బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యాడంటే సడన్ సర్ప్రైజ్ కింద రేపు 500 మందితో జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ప్యాలెస్ రెండు ఒకటే అండి తాడేపల్లి దగ్గర. సో 500 మందితో ముట్టడిచ్చి అక్కడ ఒక పెద్ద ధర్నా దీక్ష కూర్చోవాలి. ఈ యుద్ధం ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి పైన, సజ్జల రామకృష్ణారెడ్డి పైన. ఎవరిపైన చేసినా కూడా రాష్ట్రం మొత్తం ఒక రకంగా షాకేజ్ వస్తుంది. ఎందుకంటే బోరుగడ్డకి ఇంటర్నల్ సీక్రెట్స్ చాలా వరకు తెలుసు. అసలు ప్యాలెస్ లో ఎవరు కీ రోల్ ఉంటారు, జరిగిన అక్రమాలు ఏంటి, స్క్రిప్ట్ రైటింగ్ ఏంటి, ఎవరెవరు ఎలా మాట్లాడిస్తారన్న విషయం ఆల్రెడీ బోరుగడ్డకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరీ కాపాడింది ఆ వైసీపీ పార్టీ ఈ బోరుగడ్డ అనిల్ని. అతనికి క్లియర్ గా ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఎవరు స్క్రిప్ట్ పంపిస్తారు, ఎవరెవరు ఎలా డబ్బులు ఇప్పిస్తారు మొత్తం తెలిసిన బోరుగడ్డ ఈరోజు ఒక పెద్ద న్యూసెన్స్ లా మారబోతున్నాడు వైసీపీ పార్టీకి. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరేంటి అన్న రీతిలో హై హ్యాండెడ్ గా ప్రవర్తించిన తీరు బోరుగడ్డని చాలా కలిచివేసిందని చెప్పి అతనే చెప్పుకున్నాడు. మొన్న ఒక జస్ట్ శాంపిల్ కింద రోడ్డు మీద వచ్చి కూర్చుని వాళ్ళ భార్యతో నిరసన కింద కూర్చున్నాడు. నిరసన కింద కూర్చున్నా కూడా లోపల నుంచి ఏ పిలుపు రాలేదు. భారీ ఎత్తున రేపు 500 మందితో, అంటే ఇలా వైసీపీ కార్యకర్తల వీళ్ళు, లేకపోతే బోరుగడ్డ అనిల్ తను చెప్తానే ఉంటాడు, నాకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు, రిపబ్లికన్ పార్టీ నుంచి నాకు ఉన్నారని చెప్పి అందరినీ తీసుకొచ్చి ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ ముందు రేపు నిజంగా సడన్ గా కూర్చుంటే గనక అది రాష్ట్రం మొత్తం ఊపే ఒక పెద్ద టాపిక్ అవ్వబోతుంది. మొత్తానికి వైసీపీకి ఉన్న పరువు ఏదైతే ఉందో అది బోరుగడ్డ తీసే పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ రేపు కూడా జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డని కలవకపోతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చాలా వరకు ఎక్స్క్లూజివ్ బయట రిలీజ్ చేస్తాడు అతను, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి తన అపాలజీస్ కూడా చెప్పేశాడు. ఇదివరకటి దాకా నేను అపాలజీ అనేది చెప్పరన్న బోరుగడ్డ అనిల్ చివరికి ఐఎమ్ సారీ అని కూడా అపాలజీ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడు. దెబ్బకి కోసాలు కదులుతున్నాయి. ఈ రోజు శ్రీరెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడింది వైసీపీ గురించి. రేపు ధర్నాలో గనక హీట్ ఎక్కిపోయే సిచ్యువేషన్ ఉంటే పోలీసులు చూస్తా ఉండడం తప్ప ఏం సీన్ ఉండదు. ఎందుకంటే కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడు అని తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పి బోరుగడ్డ డిసైడ్ అయ్యాడు. ఇది సజ్జల బ్రెయిన్ స్క్రిప్ట్. ఇలా బోరుగడ్డని వాడుకుని వదిలేయటం, భార్గవ్ రెడ్డి చే స్క్రిప్ట్ పంపించి సజ్జల కొడుకు చే అతనితో వాగిచ్చి పని అయిపోయిన తర్వాత కేసులు పండినంత రౌడీ షీట్ అని చెప్పి అతని పైన బ్రాండ్ వేసి, అది కాకుండా ఆర్థికంగా అతను నిలదొక్కోలేని పరిస్థితుల్లో డెఫినెట్లీ కొంచెం సహాయం ఎక్స్పెక్ట్ చేస్తారు. సోకాల్ జగన్మోహన్ రెడ్డిని ఎవరి కోసం అయితే వాళ్ళు నోటితో ఇష్టం వచ్చినట్టున్నారు, అతని కోసం ఈరోజు వెళ్ళి కలుద్దామన్నా కూడా సీన్ లేకుండా చేశారు, వాడి వదిలేశారు. ఆ గాయపడిన సోల్ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడానికి బోరుగడ్డ నిన్నటి నుంచి ఆఫ్ లో ఉన్నాడంట. తను ప్రణాళిక రచించుకుంటున్నాడంట. రేపు 500 మందితో ధర్నాకి దిగాలని డిసైడ్ అయిపోయాడంట బోరుగడ్డ అనిల్. ఒకవేళ బోరుగడ్డ అనిలే ధర్నాకి దిగితే మొన్న జరిగిన నిరసన చాలా చిన్న విషయంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అహంభావంకి పోకుండా రేపు కలవకపోతే గనక అది ఎన్ని రోజులన్నా అన్ని రోజులు సాగిస్తాడు. మేబీ నిరాహార దీక్ష కాదు కానీ దద్దరెళ్ళబోతుంది. నిన్నటి దాకా సీఎం నినాదాలతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ కింద తగులుతుంది. కార్యకర్తల్ని పట్టించుకోలేని ఒక పార్టీ కింద మిగిలిపోతున్న సోకాల్డ్ వైసీపీ కార్యకర్త కాదండి బోరుగడ్డ అనిల్ మా నేత అని కూడా చెప్పుకునేవాళ్ళు. 22 కేసులు, 9 నెలల పాటు 3rd డిగ్రీ. బోరుగడ్డ ఈ పార్టీ కోసం అంత భరించి నోటితో ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు వాగినా కూడా కనీసం దిక్కు కూడా చూడకుండా, సజ్జలు కూడా పట్టించుకోకుండా కరుమూరి వెంకటరెడ్డి చే రౌడీ షీటర్ ఇతనని చెప్పి డైరెక్ట్ వాళ్ళ సాక్షిలో వేయించేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా కలవకుండా బయటకు పంపించేసి కనీసం అన్నం తినడానికి అన్నం కూడా బెటర్ పార్టీ కింద మిగిలిపోయింది వైసీపీ. రేపు ఆంధ్రప్రదేశ్ మొత్తం షాక్ అయి చూడటం ఖాయం.